ఇప్పుడు మనం మరొక ప్రజల నుంచి వ్యక్తమైన నిరసనకు సంబంధించిన అప్డేట్ చూస్తున్నాం. రంపచోడవరం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ అనంతబాబు నిరసన సెగ తగిలింది. దేవీపట్నం మండలం అగ్రహారం ఆర్&ఆర్ గ్రామంలో అనంతబాబును గ్రామస్తులు అడ్డుకున్నారు. 3.5 ఏళ్లుగా సమస్యలతో సతమతమవుతున్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పట్టించుకొని మీరు ఎన్నికల ప్రచారానికి ఎలా వచ్చారని నిలదీశారు గ్రామస్తులు. అనంతబాబును గ్రామస్తులను సముదాయించే ప్రయత్నం చేశారు. ఇది ప్రతిపక్షాలు చేస్తున్న కుట్ర అని, మీ మాట నేను వినను అంటూ అనంతబాబు తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఎమ్మెల్సీకి సమస్యను చెప్పుకునే ప్రయత్నం చేస్తే తాము ప్రతిపక్ష పార్టీకి చెందిన వ్యక్తులు అనడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. రానున్న రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తేనే వైసీపీకి ఓటు వేస్తామని తెలిపారు. వేరే పార్టీలతోనే అడుగుతుంటే అతను అడుగుతా సెల తీసుకుంటాడు. అంటే అది ఉద్దేశం ఏంటి? అడుగుదామని కాదు, అతను అడుగుతుంటే మన మీద ఏదో గొడవ చేస్తాడు, అతను సెల కావాలి. అంటే బాబు మాట్లాడక, నువ్వు మాట్లాడక, ఇంకా వదిలే బాబు, వదిలే బాబు. బాబు నీ మాట విన్నా, ఇంకా నీ మాట విన్నాం. అలాగా ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారు. ఏ ప్రభుత్వం చేయలేదు. ఎవరెవరో తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి ఇక ఎట్లా మాడితే అసలు ఒప్పుకో. ఈవేళ ఈ ప్రభుత్వం గాని జగన్మోహన్ రెడ్డి గారు గాని వైఎస్ఆర్ గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. రంపచోడవరం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ అనంతబాబుకు నిరసన సెగ తగిలింది. దేవీపట్నం మండలం అగ్రహారం ఆర్&ఆర్ గ్రామంలో అనంతబాబును గ్రామస్తులు అడ్డుకున్నారు. ఆ విజువల్స్ కూడా మనం క్లియర్ గా చూస్తున్నాం. అయినప్పటికీ కూడా ఇది ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి కుట్ర. దీన్ని నేను సమాధానం చెప్పను, సమస్యలు చెప్పొచ్చు కానీ ఈ విధంగా మాట్లాడితే సమాధానం చెప్పనంటూ కూడా అనంతబాబు ప్రజలతో ఆర్గ్యుమెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మనం విజువల్స్ లో క్లియర్ గా చూస్తున్నాం. దానికి సంబంధించినటువంటి పరిస్థితిని కూడా సర్దు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ ద్వారా తెలుసుకుందాం. రైట్ గణేష్. ఆశా, వైసీపీ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఎక్కడికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి రంపచోడవరం నియోజకవర్గ ప్రజలు అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దళితుల్ని హత్య చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ప్రచారం రంపచోడవరం నియోజకవర్గంలో చేస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో దళిత సంబంధించినటువంటి నాయకులు అనంతబాబుని అడ్డుకోవడంతో పాటుగానే తాజాగా ఇవాళ దేవీపట్నం మండలం అగ్రహారం ఆర్&ఆర్ గ్రామానికి అనంతబాబు వెళ్లారు. అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించే ప్రయత్నం చేశారు. ఇదే క్రమంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు అక్కడ అడ్డుకునే ప్రయత్నం చేశారు. గెలిచిన తర్వాత ఎప్పుడు కూడా నియోజకవర్గంలో కానీ తమ గ్రామంలో కానీ పర్యటించి అభివృద్ధి చేసినటువంటి దాఖలాలు లేవు. ఎన్నికలప్పుడు రావడం, వచ్చి వెళ్లడం తప్పితే నియోజకవర్గంలో ఎక్కడా కూడా డెవలప్మెంట్స్ లేవు. ముఖ్యంగా మా గ్రామంలో ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదు, మీరు ఎందుకు వచ్చారన్న ప్రశ్నను అనంతబాబుకు వేయడంతో అనంతబాబు కూడా రివర్స్ లో మాట్లాడడం జరిగింది. మీరు టీడీపీ జనసేనకు సంబంధించినటువంటి వ్యక్తులు అందుకనే తనను ఉద్దేశపూర్వకంగా నిలదీస్తున్నారని చెప్పి ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. అయితే గడిచినటువంటి 2 పర్యాయాలు మేము వైసీపీకే ఓటేసాం, అయినప్పటికీ ఎలాంటి అభివృద్ధి మాకు కనిపించలేదు. ఈ టైంలో మళ్ళీ మీరు వచ్చి ఓటు అడిగితే కరెక్ట్ కాదని చెప్పి కూడా అనంతబాబుతో వాదించే ప్రయత్నం చేశారు. మొన్న కూడా బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో కలిపితే అసెంబ్లీలో ఏం మాట్లాడలేదు అని చెప్పి ఆ బోయ వాల్మీకి సంబంధించినటువంటి అంశాల్లో ఎస్టీ సంబంధించినటువంటి నాయకులంతా కూడా కూటూరు గ్రామంలో అనంతబాబును నిలదీయడం జరిగింది. వరుసగా ఇది 3వసారి అనంతబాబు ఎమ్మెల్సీని నిలదీయడం. అయినా కూడా ఆయన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. విమర్శలు ఎదురవుతున్నా కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మద్దతుగా ఆయన ప్రచారం చేస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. ఇంకా పోలింగ్ తేదీ దగ్గర పడుతుండడంతో నిరసన సెగలైతే అనంతబాబుకి ఎదురవుతున్నా కూడా ఆయన తిరుగుతున్నటువంటి సందర్భంలో ఈసారి రంపచోడవరం నియోజకవర్గంలో ఏం జరగబోతుంది అనేది ఇంకా చూడాల్సి ఉంది. ఆశ. రైట్ గణేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.